అందరికీ ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఏంటి ఒక మాట అండి ప్రియులారా, హృదయం అనే గృహము. చూడండి ప్రియులారా, ఈ హృదయం అనే గృహంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉండాలని ఎంతగానో ఆశపడుతున్నాడు. అయితే మనం ఏం చేస్తున్నామంటే ఈ గృహాన్ని మన యొక్క యేసుక్రీస్తుని మన హృదయంలో ఉంచకుండా చెత్తనంతా మన హృదయం ఉంచుకుని దేవుని బయటపెడుతున్నాం ప్రియులారా. అందుకే మన హృదయం ఎంతో పాపంతో నిండిపోయింది. చూడండి, ఏ లోకమైన గృహంలో మనిషి లేకపోతే ఎలాగైతే గృహం పాడైపోద్దో, ఈ యొక్క ఆత్మీయకరమైన ఈ హృదయంలో దేవుడు లేకపోతే మీ యొక్క హృదయం అనే ఆత్మీయకరమైన హృదయం అనే ఈ హృదయం కూడా అలాగే పాడైపోతుంది పిల్లరా. అయితే దీన్ని మనం ఎలా శుభ్రం చేయాలంటే, ఆ యొక్క ఇహలోకం గృహంలోకి మళ్ళీ మనుషులు ప్రవేశిస్తే మళ్ళీ ఎంత అందంగా యొక్క గృహం తయారవుద్దో, ఈ యొక్క హృదయం పాడైపోయిన హృదయంలో దేవుడైన యెహోవా వస్తే ఆయన శుభ్రపరుస్తాడు. ఆయన శుభ్రపరచడంతో ఈ యొక్క ఆత్మీయకరమైన హృదయము పవిత్రం కింద మారిపోద్ది, పరిశుద్ధం కింద మారిపోద్ది. ఎందుకంటే పవిత్రుడి నీ హృదయంలో ఉంటున్నాడు పిల్లలు. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి, ఈ హృదయం ఎవరికి ఇవ్వద్దు, దేవునికి ఇద్దాం. మన హృదయాన్ని శుభ్రపరచుకుందాం, భద్రపరచుకుందాం. దేవుని మన హృదయాన్ని ఉంచుతాం, దేవునితో మన హృదయంతో మాట్లాడుకుంది ఇలా చేసుకుందాం. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమేన్.